హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. పిల్లలు ఏమైనా స్నాక్ కావాలి అని అడిగినప్పుడు వెంటనే ఇలాగ చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక కప్పు అటుకులను ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలలో మిగిలిన ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత అటుకులు బాగా నానిపోయి ఉంటాయి కదా, నీళ్ళు మొత్తం పిండేసి నీళ్ళు అస్సలు ఏమీ లేకుండా ఇలాగ పిండుకున్న అటుకులను ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే బౌల్లోకి 2 మీడియం సైజ్ బంగాళాదుంపలు ఉడికించుకొని పైన తొక్క తీసి ఇలాగా తురుముకొని వేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ కారం ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఆమ్చూర్ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని లాస్ట్లో చివరిలో ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే లెమన్ జ్యూస్ అయినా సరే వేసుకోవచ్చు. వేసుకొని అన్నిటినీ బాగా కలపండి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్ చేసుకున్నాను. ఇక్కడ షేప్ చేసుకునేటప్పుడు మీకు బైండింగ్ ఇంకొంచెం అంటే పిండి అనేది కొంచెం పలుచగా ఉంది అనుకుంటే ఈ స్టేజ్లోనే మొక్కజొన్న పిండి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని బాగా కలుపుకొని అప్పుడు మీకు నచ్చిన షేప్ చేసుకోండి. ఇలాగ మీకు నచ్చిన షేప్ అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో మైదా పిండి ఒక కప్పు దాకా వేసుకొని ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని నీళ్ళు వేసేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఇలాగ మైదా పిండి స్లై అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టండి. ఇక్కడ షేప్స్ అయితే రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు ఈ షేప్స్ని మనం రెడీ చేసుకున్న స్లైలో డిప్ చేయండి. ఇలాగా డిప్ చేసుకోండి. అన్నీ ఒకేసారి డిప్ చేసేయండి. ఒక్కొక్కటిగా ఇలాగ డిప్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇలాగ అన్నీ డిప్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ టిక్కీలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కాలనివ్వండి. 4-5 నిమిషాల దాకా కదలనీయద్దు. ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా ఇంకొక 4-5 నిమిషాల పాటు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. గరిటెతో ఎక్కువగా కలపద్దు. ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసే ముందు ఒక 30 సెకండ్స్ పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టేసి తీసారంటే ఆయిల్ అస్సలు పీల్చవు. అన్నిటినీ కూడా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. అలాగే ఈ షేప్స్ని వేసిన వెంటనే గరిటెతో కలపకుండా ఒక 4-5 నిమిషాల పాటు కాలనివ్వాలి. అప్పుడు గరిటెతో కలపండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.